రేపు 21 మార్చి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున 10వ తరగతి అనంతరం ఏ కోర్సులు చదివించాలి, ఏం చేయాలనే దాని మీద తర్జనలు భర్జనలు చదువుతున్న సందర్భంలో మధ్యతరగతిగా చాలామంది 10th అయిపోగానే ఇంటర్లోనే బైపీసీ, ఎంపీసీ, సైన్స్ కోర్సులు తప్ప ఇక ఏది లేదు, సాఫ్ట్వేర్ ఒక్కటే ఇలా జీవన రంగంగా ఉన్నది అనే భ్రమించే పరిస్థితులు ఉన్నాయి. కానీ 10వ తరగతి అయిపోయిన తర్వాత అనేక రకమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎమ్మటే జీవనాధారం దొరికే కోర్సులు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంటర్లో ఇలా గ్రూప్స్లలో సెలెక్ట్ అయిన వాళ్ళని చూస్తే ఆర్ట్స్ కోర్సులు కూడా హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకొని చాలామంది సక్సెస్ రేట్లో ఇలా ఇంజనీరింగ్ ఆ రూట్లో పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా పాలిటెక్నిక్ కోర్సులు, ఐటీఐ కోర్సులు, అదేవిధంగా నర్సింగ్ కోర్సులు, ఇలా రకరకాల కోర్సులు చదవటం వల్ల చాలా వరకు వెంటనే వారికి సంబంధించిన ఏదో వృత్తిలో జీవనం కొనసాగేదాని కొరకు అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా గతంలో టైప్ అనేది చాలా అందుబాటులో ఉండేది. అలా టైపు చేసిన వాళ్ళు చాలామంది తక్కువ మందిగా ఉంటున్నారు. టైపు, షార్ట్ హ్యాండు, అదేవిధంగా మహిళలకు, అమ్మాయిలకు 10th అయిపోయిన తర్వాత రకరకాల చేతి వృత్తులకు సంబంధించిన కోర్సులు కూడా ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఈ మధ్యన కొత్త ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కోర్సులు అనేవి కూడా వారికి అవకాశం కల్పించి ఇది చేయటం వల్ల వారికి జీవనానికి కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఇలా సమాజంలో సాఫ్ట్వేర్ రంగం ఒకటే జీవనం కాదు, అన్ని రకాల కోర్సులు తీసుకొని జీవనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. ఆ కోణంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా చదువుకున్న దాంట్లో గతంలో చదువుకున్న వాళ్ళు చాలామంది వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి జీవనాన్ని కొనసాగిస్తుర్రు. ఇలా మొత్తంగా చూసినప్పుడు 10th తర్వాత ఏ విధమైన గందరగోళం లేకుండా పిల్లల యొక్క వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వారి యొక్క నైపుణ్యం దేంట్లో ఉన్నది, వాళ్ళు ఏ రంగంలో ప్రోత్సాహానికి గురవుతున్నారు, ఏ రంగాల్లో ఇష్టపడుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గ్రహించి ఆ కోణంలో వాళ్ళని సెలెక్ట్ చేసినట్లయితే వారి భవిష్యత్తు కూడా ముందుంటుంది. వారికి ఇష్టం లేని కోర్సులు చదివించటం వల్ల వారి మీద బలవంతంగా రుద్దటం వల్ల కూడా వారి జీవనంలో ఒడిదుడుకులు ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆ కోణంలో ఆలోచించాలనేది కోరుచున్నాం. 10వ తరగతి పరీక్షలు జరగబోతున్న ధర్మిల తల్లిదండ్రుల ఆశలు అనుగుణంగా పిల్లలు ఎటువైపు వెళ్ళాలనేది అన్నారు. నిజానికి ఈరోజు యువత మొత్తం కూడా సాఫ్ట్వేర్ వైపు పోతున్నది. ప్రభుత్వాలు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకు అవకాశాలు ఎక్కువ దొరుకుతున్నట్లుగా చూస్తున్నాం. వాస్తవమే. అదేవిధంగా అటువైపు పోవచ్చు. పిల్లలు రకరకాల స్థాయిల్లో రకరకాల కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉంటాయి కాబట్టి అవి చూసుకోవచ్చు. మెయిన్ సబ్జెక్టులు అయినటువంటి ఎంబీబీఎస్, డాక్టర్, ఆ కోర్సులు ఈ రెండు ఎక్కువ మొత్తం పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. వాటి తర్వాత కూడా అవే కాకుండా ప్రత్యామ్నాయంగా సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కానీ ఇవి కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం. సివిల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి కేవలం ఇంజనీరింగ్ రాకపోతే పిల్లవాడు భవిష్యత్తు దెబ్బతిన్నట్టు అని కాకుండా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టెక్నికల్కి సంబంధించి 10th అయిపోయిన తర్వాత 1 year 6 months టెక్నికల్ కోర్సులు నేర్చుకొని మంచి పొజిషన్లోకి ఉద్యోగాన్ని సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ టైప్ రైటింగ్ కానీ, ఇటు షార్ట్ హ్యాండ్ అయితే ఇప్పటికీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అభ్యర్థులు లేక. అట్లాంటి కోర్సులు కూడా ఉన్నాయి. అదే మామూలు డిగ్రీలు చేస్తూ కూడా ఇవన్నీ నేర్చుకొని ఆ డిగ్రీ పూర్తయ్యేలోపు ఉద్యోగాల్లో కూడా చేరుతున్నారు. అట్లా పెథాలజికల్ ల్యాబొరేటరీకి సంబంధించి ఇవాళ జబ్బులు, వ్యాధులు ఒక ఎంబీబీఎస్ డాక్టరే కాదు, ఒక డాక్టర్ మనం ఒక హాస్పిటల్ పోతే అక్కడ డాక్టర్ ఒక్కడుంటే 10-20 మంది టెక్నికల్ పర్సన్స్ ఉంటారు. అవన్నీ కూడా పారామెడికల్ కోర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇట్లాంటి కోర్సులు చాలా ఉన్నాయి. అవన్నీ సిన్సియర్గా పిల్లలు నేర్చుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే అటువైపు నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరుకుతున్నాయి. ఒకటే బీటెక్ చదివితే కూడా అందరికీ అవకాశాలు దొరికే పరిస్థితి దెబ్బతింటుంది. అవకాశాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయం కూడా చూడాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా యంగ్ ఇండియా స్కిల్ కోర్సులు అని చెప్పి ఐటీఐల పేరు మారుస్తూ కొత్త కోర్సులను అందులో అట్రాక్టివ్గా ఉద్యోగాలు దొరికేటట్టుగా, అంటే 10+2 2 years ఐటీఐ చేస్తే ఉద్యోగం వచ్చేటట్టుగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది. కాబట్టి ఒక ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ అని పిల్లల్ని ఒత్తిడికి గురి చేయకుండా అనేక కోర్సులు మన దగ్గర ఉన్నాయి. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు, ఏఈఓలుగా ఫార్మాస్యూటికల్ సంస్థలకు పోయే వాళ్ళు కానీ, మెడికల్ షాపులు కానీ, మెడికల్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నవి. అవన్నీ కూడా కొంచెం సెర్చ్ చేసుకొని 10th క్లాస్ అయిపోగానే వీటి మీద పిల్లలకు అవగాహన కల్పించాలి. మేము కూడా ఉపాధ్యాయులుగా మేము కూడా వాళ్ళకి అన్ని రకాల కోర్సులను దారులను చూపించే బాధ్యత మాకు కూడా ఉంది. మేము చూపిస్తాం. పిల్లలు ఏమైనా ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు కూడా ఒకే మూసధోరణులు కాకుండా విభిన్నమైనటువంటి ఆ కోర్సులను ఉన్న వాటిని సెర్చ్ చేసి 10th తర్వాత వెళ్ళాల్సిందిగా సూచిస్తున్నాం. 10th పాస్ అయిన తర్వాత పిల్లలు ఏం చేయాలండి? ఇది ఎందుకు మంచి సబ్జెక్ట్ అంటున్నా అంటే చాలామంది పేరెంట్స్ కూడా తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. గైడ్లైన్స్ ఎక్కడ కూడా ఆఫ్టర్ 10th అనే దాని మీద ఇంతవరకు దాని మీద చాలామంది పిల్లలకు తెలియదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట ప్రత్యేకంగా అంటే దీనికి 10th క్లాస్ అనేటువంటిది అందరూ కూడా స్కూలింగ్లో ఎండింగ్ టైం, గడప దాటుతున్నారు. వాళ్ళు ఒక విధంగా ఇంటి గడప దాటుతున్నట్టు. వీళ్లకు ఇవాళ ప్రపంచం ఏం నేర్పింది అంటే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత 10th అయిపోగానే ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ అయిపోతే ఎంటెక్, ఎంఎస్, అమెరికా గిమర్కా అంటారు. కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? ఆ రేషియోలో చూసినట్లయితే ఓ 10% సక్సెస్ అవుతారు. రిమైనింగ్ 90% ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఉత్తా తిరుగుతున్నారు. చాలామంది ప్రైవేట్ స్కూల్ టీచర్లుగా వస్తారు, కానిస్టేబుల్గా పోతున్నారు, ఆయా పోస్టులకు వస్తారు, వాచ్మెన్ పోస్టులకు. ఎంత అంటే భయంకరంగా అయిపోయింది ఇంజనీరింగ్ వ్యవస్థ అనేటువంటిది. మరి ఈ తరుణంలో మనం ఒక మంచి మార్గనిర్దేశం చేయాలి అంటే 10th తర్వాత చాలా వ్యాలిడ్ కోర్సెస్ ఉన్నాయి. బేసిక్గా చూడండి, పాలిటెక్నిక్ అనేది ఎంత అద్భుతమైనటువంటిది. అన్ని రకాల ట్రేడింగ్ కోర్సెస్ ఉన్నాయి. అలా ఎలక్ట్రీషియన్ ఉన్నది, ట్రిపుల్ ఉన్నది, సివిల్ ఉన్నది, మోటార్ మెకానిజం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. మరి వాటిని తర్ఫీదు అయిన వాళ్లకు 3 years అయిపోగానే వాళ్ళకి ఎక్కడైనా ఆర్టీసీలో రావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రావచ్చు, సివిల్ ఇంజనీర్గా అయితే వాడు ప్లానింగ్, హౌస్ ప్లానింగ్స్ చేయొచ్చు, ఆర్కిటెక్చర్గా తయారు కావచ్చు. ఇవన్నీ పిల్లలకు తెలియట్లేదు. జస్ట్ 3 years లోపల ఎంప్లాయ్ అయిపోతాడు పాలిటెక్నిక్ తీసుకుంటే. అది కాకుండా ఇవాళ ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేటువంటివి కూడా ఏర్పాటు చేశాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో ఒక నైపుణ్యం గల వ్యక్తిని సమాజానికి అందియడానికే ఈ స్కిల్ డెవలప్మెంట్. స్టేట్లోనేమో యూనివర్సిటీ అని, మన నల్గొండ జిల్లాలలోనేమో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉచితంగా ఇస్తారు. అలా ప్లంబింగ్ రావచ్చు, ఎలక్ట్రీషియన్ రావచ్చు, టైలరింగ్ రావచ్చు, కంప్యూటర్ రావచ్చు, అడ్వాన్స్ కోర్సెస్ కూడా నేర్పుతున్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? ఒక వ్యక్తి ఏదైనా తనను తాను సంపాదించుకుంటూ హాయిగా జీవించడానికి అవసరమైన కోర్సులు అందిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఒక్కటే అనేటువంటిది కాదు, ఇంటర్మీడియట్ బీటెక్లే కాదు, ఆఫ్టర్ 10th ఈ రకమైన కోర్సెస్ ఉన్నాయని. 10th అయిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాడు చక్కగా పర్ఫెక్ట్ లాంగ్వేజ్ నేర్వాలి. ఇవాళ గ్లోబ్ మీద ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్. ఒక అనాలిసిస్ చేశారు ఇండియాలో మొత్తం ఐఐటి దాని మీద, ఒకరోజు చూశాను నేను. దాంట్లో సౌత్ నుంచి వచ్చేటువంటి పిల్లలు ఐఐటి కోర్సెస్లో వాళ్ళు ర్యాంకు కొడుతున్నారు. బట్ దే హ్యావ్ నో కమ్యూనికేషన్ స్కిల్స్. వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడట్లేదు. మాట్లాడకపోవడం వలన బాంబే కానీ, ఖరగ్పూర్ కానీ, ఇట్లాంటి ఐఐటీలో, మద్రాస్ ఐఐటీలో కానీ ఏమవుతుందంటే వాళ్ళు మిడిల్ డ్రాప్ అయ్యడమో, లేకపోతే అత్యుత్తమ మార్కులు సంపాదించకపోవడమో, లేకపోతే ఉన్నత స్థాయికి పోకపోవడమో, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి 10th అయిపోగానే పిల్లలకు 2 నెలలు 3 నెలలు సెలవులు వస్తాయి. ఇంటర్మీడియట్ అనేటువంటిది ఒక దృక్పథం కాకుండా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, కంప్యూటర్ మీద పరిపూర్ణమైన నాలెడ్జ్ని ఇచ్చినట్లయితే గ్లోబ్లో వాడికి ఏదో డిగ్రీ కావాలి, ఇంజనీరింగు, మెడిసిన్ లాంటి కోర్సెస్ ఇవి అక్కర్లేవండి బతకడానికి. నువ్వు ఇంజనీరింగ్ చేస్తే ఇవాళ 30,000 జీతం, 25,000 ఇస్తున్నాయి కంపెనీలు, అవసరమైతే తీసేస్తున్నాయి. మరి ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్, ఈ పాలిటెక్నిక్, ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకున్నట్లయితే నెలకు అతను ₹1,00,000 సంపాదించగలుగుతాడు. ఇది ప్రజలకు అర్థం కావట్లే. ఇవి కాక వొకేషనల్ కోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, తర్వాత ఈ ఎక్స్రే లాంటివి కావచ్చు, బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ గురించి కావచ్చు, ఇంకా రకరకాలు ఇవాళ మెడికల్ బాగా ఎక్స్పాన్షన్ అయింది, వ్యాస్ట్గా ఉన్నాయి అవన్నీ కార్పొరేట్ వాళ్ళు లేకపోతే మనమే సొంతంగా పెట్టుకుంటే నెలకు పుష్కలంగా సంపాదిస్తామండి. ఇవన్నీ ఆలోచించట్లే. ఏ చదువు చదివినా డబ్బు సంపాదించడం. అలాంటప్పుడు 10th అయిపోగానే నేను మీకు ఉదాహరించినట్టుగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, వొకేషనల్ కోర్సెస్ కానివ్వండి,
ఇంకేదైనా కానివ్వండి, ఏదైనా జీవనానికి మనము జీవించడానికి సరిపోయేటువంటి టెక్నికల్ నాలెడ్జ్ను సంపాదించుకున్నట్లయితే నువ్వు డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అద్భుతంగా మంచి సంపాదన చేస్తావు. దీని మీద అందరూ దృష్టి పెట్టాలి. 10th తర్వాత చాలా కోర్సెస్ ఉన్నాయి, దాంట్లో పోవాలి. ప్రస్తుత విద్యా విధానంలో 10వ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఏ కోర్సును ఎంచుకోవాలి, ఏ కోర్సును ఎంచుకొని విద్యను కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది. చాలామంది విద్యార్థులు ఈ విషయం పైన కొంత డైలమాలో, కన్ఫ్యూజన్లో ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో బేసికల్గా కంప్లీషన్ ఆఫ్ ద 10th క్లాస్ పిల్లలు ఈ రోజున ఆలోచించేది ఏంటి అంటే, నేను ఎయిదర్ జాయిన్ ఇన్ ఎంపీసీ ఆర్ బైపీసీ అంటున్నారు. కానీ అవి కాకుండా చాలా కోర్సులు 10వ తరగతి తర్వాత మనకు అందుబాటులో ఉంటాయి. అవే మనకు డే టు డే లైఫ్లో ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. వాటిలో భాగంగా 10వ తరగతి పూర్తయిన తర్వాత పిల్లవాళ్ళు ఎవరైతే మ్యాథ్స్లో వీక్ ఉంటారో, మ్యాథ్స్లో వీక్ ఉన్నటువంటి పిల్లలు, మ్యాథ్స్ అంటే భయం ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చేటువంటి సూచన ఏంటి అంటే, ఇంటర్మీడియటే కాకుండా సైమల్టేనియస్గా మనకున్నటువంటి ఇంకా కోర్సులు ఏంటి అంటే ఐఐటి కోర్సులు ఉన్నాయి, పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. ఐటీఐ కోర్సులో ఒకవేళ పిల్లవాడు జాయిన్ అయినట్టయితే దాంట్లో డే టు డే లైఫ్లో మనం ఎంప్లాయ్మెంట్ కోసం అవసరమైనటువంటి ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఫిట్టర్ కానివ్వండి, మెకానిక్ కానివ్వండి, డీజిల్ మెకానిక్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోలేనటువంటి విద్యార్థులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల తర్వాత ఏదో ఒక చిన్న ఉపాధిని వెతుక్కోవడానికి, ఉపాధిని సంపాదించుకోవడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇమ్మీడియట్గా 20-22 సంవత్సరాల వయసులోనే వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవి ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పి చాలామంది విద్యార్థులకు ఈ విషయము తెలియక అందరితో పాటు ఎంపీసీలో జాయిన్ కావడము, తర్వాత సబ్జెక్టులు సరిగా రాక కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ కావడము, విద్య మధ్యలోనే ఆగిపోవడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్య అనేది నిత్య జీవితానికి, తన ఉపాధికి, తన జీవనోపాధికి ఎట్లా అవసరమవుతుందో దానిని ఎంచుకొని విద్యను కొనసాగించినట్టయితే డెఫినెట్గా విద్య అనేది వాళ్ళ నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈజీగా లైఫ్లో సెటిల్ కావాలంటే ఎన్డీఏ ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి మనకి. ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించి కానివ్వండి, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. నర్సింగ్ కోర్స్ చేసినటువంటి విద్యార్థులు త్వరగా లైఫ్లో సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి విద్యార్థులు కానివ్వండి, డిగ్రీ టైంలో బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయినటువంటి పిల్లలు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని జీవితంలో త్వరగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. త్వరలో 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. నిజానికి 10వ తరగతి అనేది విద్యార్థి జీవితంలో అతి కీలకమైన మెట్టు. ఎందుకంటే ఇన్నాళ్ళు పాఠశాల స్థాయిలో చదువుకున్న పిల్లలు బయటి ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి పరీక్షలు. అయితే 10వ తరగతి తర్వాత ఏం చదవాలి అనే విషయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు కావచ్చు, అక్షరాస్యత అంతగా లేని తల్లిదండ్రుల పిల్లలు కావచ్చు, కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిజానికి ఈ 10వ తరగతి తర్వాత మనకు చాలా అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా కనిపించేది ఇంటర్మీడియట్లో ఎక్కువగా పిల్లలు చేరడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది మెయిన్ స్ట్రీమ్గా మనకు కనిపిస్తుంది. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అనేటటువంటి గ్రూపులు మనకు కనిపిస్తాయి. ఈ ఎంపీసీ అనేది ఏమిటంటే గణితం నేపథ్యంతో చదివేటటువంటి ఈ గ్రూపు విద్యార్థులకు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం చాలా విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న దశలో ఈ ఎంపీసీ ద్వారా ఎక్కువగా ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఎంపీసీ వైపు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా బైపీసీలో కూడా మనకు చక్కని అవకాశాలు ఉంటాయి. ఇటు ఎంబీబీఎస్ డాక్టర్గా వెళ్ళాలన్నా, ఫార్మసీ రంగంలో సెటిల్ కావాలన్నా, వ్యవసాయ రంగంలో సెటిల్ కావాలన్నా, పాడి పరిశ్రమ లాంటి రంగాల్లో సెటిల్ కావాలన్నా, పర్యావరణ రంగాల్లో సెటిల్ కావాలన్నా ఈ లైఫ్ సైన్సెస్ చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ లైఫ్ సైన్సెస్లో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలుగా కూడా స్థిరపడడానికి అవకాశం ఉంది ఉన్నత చదువులు చదివితే. అదేవిధంగా సిఈసి
కార్పొరేట్ రంగంలో, వర్తక వాణిజ్యాల్లో కార్పొరేట్ రంగంలో చార్టర్డ్ అకౌంట్స్ లాంటి ఒక వాణిజ్యవేత్తలుగా ఎదగడానికి సిఈసి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ లాంటివి చదవడానికి కూడా సిఈసి బ్యాక్గ్రౌండ్ బాగా పనికొస్తుంది. ఇది కాకుండా పోటీ పరీక్షల్లో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు, యూపీఎస్సి, అదేవిధంగా టీఎస్పీఎస్సి లాంటి పరీక్షలు రాయాలంటే సోషల్ స్టడీస్ మీద ఎక్కువగా పట్టవసరం. హెచ్ఈసి గ్రూప్ చదివిన వాళ్ళు పోటీ పరీక్షల్లో ఎక్కువగా పట్టును సాధించడానికి అవకాశం ఉంటుంది. న్యాయవాదులుగా స్థిరపడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుల్లో ఏ గ్రూప్ చదివినా ఆయా సబ్జెక్టుల్లో టీచర్లుగా, అధ్యాపకులుగా, ప్రొఫెసర్లుగా కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మెయిన్ స్ట్రీమ్. ఇది కాకుండా ఇంటర్మీడియట్లోనే వొకేషనల్ కోర్సెస్ అని ఉంటాయి. ఇవేమిటంటే తక్షణ ఉపాధి కోసం కొద్ది రోజుల్లోనే జీవితంలో సెటిల్ అవ్వడానికి ఈ వొకేషనల్ కోర్సెస్ పనికొస్తాయి. ఉదాహరణకు ఎంఎల్టీ, ఈ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనే కోర్సు ఉంటుంది. ఇట్లాంటి కోర్సులు చదివిన పిల్లలు హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయవచ్చు, సొంతగా ల్యాబ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇందులోనే ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి, ఎలక్ట్రీషియన్ లాంటి అనేకమైన కోర్సులు మనకు వొకేషనల్ కోర్సుల్లో కనిపిస్తాయి. ఇది కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో సమానమైన కోర్సు. దీని తర్వాత వచ్చేసి ఇందులో ఇంకొకటి ఏమిటంటే తక్షణ ఉపాధి కోసం చాలామంది పిల్లలు ఎంచుకునే మరొక మార్గం ఏమిటంటే ఐటీఐ. ఈ ఐటీఐలో కూడా ఎలక్ట్రీషియను, వెల్డింగు, మోటార్ మెకానిక్ ఇట్లాంటి ట్రేడ్స్ ఉంటాయి. ఈ ఐటీఐలో చదవడం వల్ల వెంటనే ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ లాంటి సంస్థల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది ఇంటర్మీడియట్ వైపు. ఇకపోతే ప్రధానమైనటువంటి ఇంకొకటి ఏమిటంటే పాలిటెక్నిక్. ఈ పాలిటెక్నిక్ వైపు పోవడం వల్ల ఒక లాభం ఏమిటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి ర్యాంక్ సాధించి మంచి కాలేజీలో సీటు సాధించడం పెద్ద పోటీ ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 10th తర్వాత పాలిటెక్నిక్ రాసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో సీటు సాధించి పాలిటెక్నిక్ 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఈసెట్ అని ఒక పరీక్ష ఉంటుంది. ఆ ఈసెట్ పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇంజనీరింగ్లో డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. ఇట్లా ఈసెట్లో కాంపిటీషన్ కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి ఉస్మానియా, జేఎన్టీయూ లాంటి మంచి కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలిటెక్నిక్ను కూడా మనం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. ఇక ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజీల్లో చదవడానికి ఇబ్బంది పడే పిల్లలకు మంచి అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ పెట్టిన గురుకులాల్లో సిఓఈ కాలేజీలను పెట్టారు, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇట్లాంటి వాటిల్లో మంచి కోచింగ్తో కూడినటువంటి నాణ్యమైన విద్య మనకు లభిస్తున్నది. అదే కాకుండా IIIT, బాసరా IIIT అని ఉన్నది. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించుకున్న పిల్లలకి IIIT సీటు ఆ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆ IIIT సీటు వస్తే లాభం ఏమిటంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పూర్తిగా కూడా IIITలో మనం చదువుకోవడానికి వీలవుతుంది. అంటే 6 సంవత్సరాల విద్య మనం ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా 10వ తరగతి దాటిన తర్వాత అనేకమైన అవకాశాలు ఉన్నాయి. పిల్లలు వీటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ముఖ్యమైన ఈ జీవితంలో. ఎందుకంటే ఎక్కడ డిటెన్షన్ అనేది ఉండదు. 10వ తరగతికే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. అక్కడి నుండే విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని మంచిగా మలుచుకోవడానికి అవకాశం ఉంది. 10వ తరగతి పాస్ అయిన తర్వాత వాళ్లకు ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్టులోనూ చదవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, అభిరుచిని బట్టి వివిధ కోర్సుల్లోకి ఇంటర్మీడియట్లో వాళ్ళ మన ఇటు మ్యాథ్స్ వైపు కానీ సైన్స్ వైపు కానీ పోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ కామర్సు తర్వాత వొకేషనల్ కోర్సులు కూడా ఎన్నో అందుబాటులో ఉన్నాయి మనకు నల్లగొండలో కూడా. అదేవిధంగా పాలిటెక్నిక్ వైపు ఇంకా విద్యార్థులు వివిధ నైపుణ్యాలు పొందడానికి ఐటీఐలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరి సామర్థ్యానికి అనుగుణంగా వాళ్ళు ఎన్నుకొని ఏ పనిలోనైనా కానీ శ్రద్ధతో మంచిగా క్రమశిక్షణగా చదువుకుంటే జీవితంలో మంచి పౌరులుగా, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా మంచి భారతదేశ పౌరులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎస్ఎస్సి పరీక్షలను ఎలాంటి ఆందోళన లేకుండా మంచిగా రాసి వారి యొక్క భావి జీవితాన్ని ఎంచుకొని
వాళ్లకు నచ్చినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అభిరుచి ఉన్నటువంటి కోర్సులను ఎన్నుకొని మంచిగా పౌరులుగా తయారు కావాలని, ఈ దేశానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం అకాడమిక్ చదువుతున్న పిల్లలు 10వ తరగతి అయిపోయిన తర్వాత వారి ఆసక్తి ప్రకారంగా మరి ఇంటర్మీడియట్కు వెళితే ఎంపీసీ, బైపీసీ, తర్వాత సిఈసి, ఇవి హెచ్ఈసి, తర్వాత వాళ్ళు ఇంకా టెక్నికల్ కోర్సులు కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నాయి. మరి అవి అక్కడ ఆసక్తికరంగా విద్యార్థుల ఆసక్తిని బట్టి వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 10th పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఉంటుంది. మరి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసినా కూడా దాంట్లో సిఎస్సి కోర్సు, సివిల్ ఇంజనీరింగ్, తర్వాత డిప్లొమా, మెకానికల్ ఇంజనీర్, ఈ రకరకాల కోర్సులు, అధునాతనమైన కోర్సులు, ఏఐ ఇలాంటి కోర్సులు ప్రవేశపెడుతున్నారు. మరి దాంట్లో కూడా ఆసక్తి ఉన్న స్టూడెంట్స్, టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా సెకండ్ ఇయర్ తర్వాత, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత కూడా వాళ్ళు మెయిన్ ఇంజనీరింగ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గ్రామీణ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు బాగా టాలెంట్గా, జీపీ రేట్ కూడా ఎక్కువ మార్కులు సంపాదిస్తున్న క్రమంలో వారి తమకు నచ్చిన ఎంట్రన్స్లలో రాసి సక్సెస్ అయ్యి అక్కడ చేరాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా గురుకుల పాఠశాలలో కూడా జూనియర్ ఇంటర్మీడియట్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటికి కూడా ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మరి వాటికి కూడా ప్రవేశ పరీక్ష రాసి ఆశ్రమ పాఠశాలలోకి వెళ్ళాలనుకున్న విద్యార్థులు అక్కడ చదువుకొని పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు అక్కడికి చేరి వారికి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. 2025 ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ ఎగ్జామ్స్ తర్వాత అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి పిల్లలకి. ఇందులో ముఖ్యంగా పాలిటెక్నిక్ ఉన్నది, ఆ తర్వాత ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చే ఉన్నాయి. అందులో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో వెళ్ళినట్టయితే పిల్లలకు వృత్తి విద్యా నైపుణ్యం వస్తుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ అవి. ఆ తర్వాత అవే కాకుండా అకాడమిక్ సైడ్ వెళ్ళాలనుకుంటే పిల్లలు హెచ్ఈసి, సిఈసి, బైపీసీ, ఎంపీసీ ఉన్నాయి. వీటిలో కూడా కంబైన్డ్ కంప్యూటర్ కోర్సులతో పాటు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా కంప్యూటర్ నడుస్తున్నది. కాబట్టి ఏదో ఒకటి కంప్యూటర్ని మళ్ళీ అందులో ఒక ఆప్షన్గా ఎన్నుకొని పిల్లలు ముందుకెళ్ళాలి. తల్లిదండ్రులు కూడా సరైన గైడ్ చేసి పిల్లల్ని మంచి ఒక వేలో వెళ్ళేటట్టుగా చూడాలి. ఇక మనకు కార్పొరేట్ కాలేజీలు కాకుండా అక్కడ బంధించే విధంగా ఉన్నాయి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అని, మైనారిటీ అని అన్ని రకాలటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో పిల్లల్ని మీరు ఎగ్జామ్స్ రాయించేసి అందులో సీట్ కొట్టినట్లయితే ఉచిత విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటుగా వసతి, భోజన వసతి కూడా ఇవి ఉంటున్నాయి. ఈ ప్రభుత్వం కల్పించేటువంటి ఈ సౌకర్యాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాలని కోరుకుంటున్నాం. విద్యార్థులందరూ శ్రద్ధతో చదివి పట్టుదలతో పై స్థాయికి వెళ్ళి తమకు నచ్చినటువంటి సబ్జెక్టు ఎన్నుకొని ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు. దానికి అనుగుణంగా విద్యార్థులు తమకిష్టమైన సబ్జెక్ట్ని ఎన్నుకొని ఎంపీసీ కానీ, బైపీసీ కానీ నిజ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎలాంటి ఒడిదొడుకులకు లోను కాకుండా, బట్టి పెట్టే విధానం కాకుండా, ఇష్టం లేని సబ్జెక్టు తీసుకోకుండా ఇష్టమైన సబ్జెక్టు తీసుకొని తనకు నచ్చిన విధంగా సామర్థ్యాన్ని బట్టి పై స్థాయికి వెళ్ళి రావడానికి ఎన్నో కోర్సులు ఉన్నాయి. వివిధంగా గురుకులాలు కానీ, పాలిటెక్నిక్ కానీ, డిఫెన్స్ అకాడమీలు కానీ అన్నీ ఉన్నవి. వారు కోరుకునే విధంగా, అంటే తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి మన ఇష్టమైన సబ్జెక్ట్ని ఎన్నుకొని పై స్థాయికి రావాలని అందరికీ కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్లో వాళ్ళకి చాలా అందుబాటులో చాలా కోర్సులు ఉన్నాయి. ఈరోజు డాక్టర్లుగా కానీ, ఇంజనీర్లుగా కానీ, లేకపోతే ఉపాధ్యాయులుగా కానీ, విద్యారంగాన్ని కానీ ఎంచుకునేటటువంటి అవకాశాలు తొలిమెట్టు 10వ తరగతే. కాబట్టి వాళ్ళు బాగా ఆలోచిస్తున్నప్పుడు ఇటు సైన్స్ పరంగా కానీ వాళ్ళకు ఉన్నటువంటి జిజ్ఞాసను బట్టి సైన్స్ ఎంచుకుంటే ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా అయ్యేటటువంటి అవకాశాలు 10వ తరగతిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క
మార్కులను బట్టి ఈరోజు బాసర ఐటీఐలు కూడా అలాంటి ఐటీఐలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వాళ్ళు చేరొచ్చే అవకాశం ఉంది. 10/10 వచ్చినటువంటి విద్యార్థులకు బాసర ఐటీఐ, తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు కొంచెం చదవనటువంటి వారికి ఈ విధంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, తర్వాత కామర్స్ కోర్సులు, సిఏ అంటే కొంతమంది సిఏగా మన కంప్యూటర్ కోర్సు వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సులు కూడా చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా రాణించాలంటే విద్యార్థులు తొలి దశలోనే ఈ తొలిమెట్టుగా ఉన్నటువంటి 10వ తరగతిలో మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాల్సినటువంటి ఒక తొలిమెట్టు కాబట్టి దీన్ని అత్యంత బాధ్యతగా భావించి విద్యార్థులు ఆ కోర్సులు ఎంచుకొని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని వాళ్ళందరూ కూడా ఆ విధంగా తయారు కావాలని కోరుకుంటున్నాను.